హలో, ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈ రోజు మనం చాలా ఆసక్తికరమైన ఒక విషయాన్ని విశ్లేషిద్దాం. ఆకుపచ్చ కళ్లద్దాలు అనబడే ఒక అద్భుతమైన కథ ఇది. ఒక లక్షాధికారి, అంటే విపరీతమైన డబ్బున్న ఒక వ్యక్తి, తన కంటి జబ్బును తగ్గించుకోవడానికి ఎంతటి విచిత్రమైన, చెప్పాలంటే కాస్త హాస్యాస్పదమైన పనికి పూనుకున్నాడో ఇందులో మనం చూడబోతున్నాం. అసలీ కథ మనకొక అద్భుతమైన జీవిత సత్యాన్ని చెబుతుంది. మరి ఆ లక్షాధికారి ప్రయాణం ఎలా మొదలిందో డైరెక్ట్గా ఆ కథలోకి వెళ్ళిపోదాం రండి. అసలు ఆ వ్యాధి తీవ్రత ఎలా ఉందంటే ఆ లక్షాధికారికి భరించలేని కంటినొప్పి వస్తోంది. డబ్బుకి ఏమాత్రం లోటు లేదు కదా, సో సహజంగానే ఎంతోమంది స్పెషలిస్ట్ డాక్టర్లని కలిశాడు, ఎన్నో రకాల ఖరీదైన ట్రీట్మెంట్లు తీసుకున్నాడు. అయినా సరే ఆశ్చర్యంగా ఆ నొప్పి ఏమాత్రం తగ్గలేదు, పైగా ఇంకా ఎక్కువైపోయింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎన్ని వనరులున్నా, కొన్నిసార్లు మన స్వంత శరీరమిచ్చే నొప్పి ముందు మనం ఎంత నిస్సహాయులమో కదా. ఈ పరిస్థితి ఆ లక్షాధికారికి ఒక పెద్ద సవాలుగా మారింది. ఇలా అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత ఫైనల్గా ఆ ఊళ్ళో రోగులకు చికిత్స చేయడంలో బాగా ఫేమస్ అయిన ఒక సన్యాసిని పిలిపిస్తారు. ఆయనొచ్చి ఆ లక్షాధికారిని పరీక్షించి ఒక చాలా విచిత్రమైన పరిష్కారాన్ని సూచిస్తాడు. అదేంటంటే, కొంతకాలంపాటు మీ కళ్ళు కేవలం ఆకుపచ్చ రంగును మాత్రమే చూడాలి, పొరపాటున కూడా మరే ఇతర రంగులపైన మీ కన్ను పడకూడదు అని ఖచ్చితంగా చెప్తాడు. వినడానికి ఇది చాలా సింపుల్ సలహాలాగే అనిపిస్తుంది కదూ. కాని ఒక్కసారి ఆలోచించండి, ప్రాక్టికల్గా రియల్ వరల్డ్లో కేవలం ఒకే రంగును మాత్రమే చూస్తూ బతకడం అసలు సాధ్యమేనా? ఆ కండీషన్ని ఆ లక్షాధికారి ఎలా అమలు చేశాడు అన్నదే ఇక్కడ అసలైన ట్విస్ట్. ఆ సన్యాసి చెప్పిన మాటలను ఈ లక్షాధికారి అక్షరాల, అంటే లిటరల్గా తీసుకున్నాడు. ఆ కండీషన్ని సాకారం చేయడానికి ఏకంగా ఒక భారీ ఆపరేషన్నే మొదలుపెట్టాడు. డబ్బుంది కదా, వెంటనే వందలాది మంది పెయింటర్లను పనిలోకి తీసుకున్నాడు. బ్యారెల్స్ కొద్దీ ఆకుపచ్చరంగు పెయింటును కొనిపించాడు. ఇక తన కంటికి కనిపించే ప్రతి ఒక్క వస్తువుకు, అవును మీరు విన్నది నిజమే, కనిపించే ప్రతిదానికి గ్రీన్ పెయింట్ వెయ్యాలని ఆర్డర్ వేశాడు. పర్యావరణాన్ని తన అవసరానికి తగ్గట్టుగా మార్చేయడానికి ఒక మనిషి ఏ స్థాయికి వెళ్లాడో చూసారా? అసలు ఈ పెయింటింగ్ ప్రాసెసే ఏ రేంజ్లో జరిగిందో ఊహించండి. తన కళ్లను రక్షించుకోవాలి అంతే. దానికోసం ఆయన పెయింటర్లకిచ్చిన ఆర్డర్స్ మామూలుగా లేవు. ఇంటి గోడలు, ఆవరణలో ఉన్న చెట్లు, కొండలు, ఇలా కంటికి కనిపించే ప్రతీ చిన్న వస్తువు, పెద్ద వస్తువు ఆకుపచ్చనములోకి మారిపోవాల్సిందే. ఆఖరికి ప్రకృతి సహజసిద్ధంగా ఇచ్చిన రంగులను కూడా ఈ కృత్రిమమైన గ్రీన్ పెయింట్తో కప్పేశారు. తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా కేవలం ఒకే ఒక్క రంగులో ఉండాలనే ఒక రకమైన పిచ్చి ఆతృత ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కొన్ని రోజుల తరువాత ఇక్కడొక ఊహించని, కాస్త ఫన్నీగా అనిపించే సంఘటన జరుగుతుంది. అదేంటంటే, ఆ సన్యాసి ఎర్రటి బట్టలు వేసుకుని ఈ లక్షాధికారిని కలవడానికి వస్తాడు. ఆయన అలా గేట్ లోపలికి రాగానే అక్కడున్న సేవకులందరూ ఒక్కసారిగా పానిక్ అయిపోతారు. ఆ ఎరుపు రంగు చూస్తే ఎక్కడ తమ బాస్ కంటినొప్పి మళ్లీ వస్తుందో అని భయపడి ఏమాత్రం ఆలోచించకుండా బకెట్ల కొద్దీ గ్రీన్ పెయింట్ని ఆ సన్యాసిపైనే కుమ్మరిస్తారు. చూసారా, ఒక ఆర్డర్ని ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా గుడ్డిగా పాటిస్తే పరిణామాలు ఎంత విచిత్రంగా ఉంటాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. తన మీద అలా పెయింట్ పడగానే ఆ సన్యాసికి కోపం రాలేదు, పైగా పగలబడి నవ్వాడు. అసలు ఈ చిన్న సమస్యకు ఎంత సులభమైన పరిష్కారం ఉందో ఆయన వాళ్లకు వివరించాడు. ప్రపంచమంతటికీ రంగు వేయడానికి బ్యారెల్స్ కొద్దీ పెయింట్ కొనడం, ప్రతి వస్తువుకు రంగులు మార్చుకుంటూ పోవడం ఒకటైతే, దానికి బదులుగా చాలా సింపుల్గా కేవలం ఒక ఆకుపచ్చ కళ్లద్దాలు ధరించడం మరొకటి. ఒకవైపు చూస్తేనేమో ఎంతో శ్రమ, వనరుల వృథా, మరోవైపు చూస్తే చాలా తేలికైన, ఎంతో తెలివైన పరిష్కారం. ఈ రెండిటికీ మధ్య ఉన్న తేడాను ఆ సన్యాసి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాడు. ఎగ్జాక్ట్గా ఇక్కడే మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఆర్థిక పాఠం లేదా ఫైనాన్షియల్ లెసన్ ఉందండి. ఒక గ్రీన్ కళ్లద్దాల జత కొనడానికి ఎంత ఖర్చవుతుంది చెప్పండి? మహా అయితే కొన్ని రూపాయలు, అంతేగదా. ఆ చిన్న ఖర్చుతో అయిపోయే పనికి ఆ లక్షాధికారి తన సంపదలో చాలా పెద్ద భాగాన్ని వృధా చేశాడు. ఆ కొన్ని రూపాయల కళ్లద్దాలు గనక పెట్టుకునుంటే ఇంత పెద్ద అనవసరమైన ఖర్చు, అలాగే ఆ పర్యావరణానికి జరిగిన నష్టం, ఇవన్నీ సులభంగా ఆగిపోయేవి కదా. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని ఎంత కాంప్లెక్స్గా ఆలోచిస్తామో, వాస్తవానికి దాని పరిష్కారం మనకు అంత దగ్గరగా, అంత తక్కువ ఖర్చులో దొరుకుతుందని ఇది నిరూపిస్తోంది.
ఈ మొత్తం ఎపిసోడ్లోని అసలైన అత్యంత లోతైన అర్థం ఇక్కడే దాగే ఉందండి. మనం మన దృష్టిని మార్చుకుందాం, అప్పుడు ప్రపంచం దానికి అనుగుణంగానే కనిపిస్తోంది. ఇది ఎంత నిజమో కదా! వాస్తవానికి ప్రపంచం మొత్తానికి మనకు నచ్చిన రంగు వెయ్యడమనేది అసాధ్యమైన పని. కాని అదే ప్రపంచాన్ని చూసే మన స్వంత దృష్టిని, మన కోణాన్ని మార్చుకోవడం చాలా తేలిక. మన ఆలోచనా విధానంలో ఈ ఒక్క వాక్యం ఎంతటి మార్పు తేవచ్చో ఆలోచించండి. బయట ప్రపంచాన్ని ఎలాగైనా మార్చేయాలి అని పట్టుబట్టే బదులు చూసే మన చూపును మార్చుకుంటే సగం సమస్యలు వాటంతటావే సాల్వ్ అయిపోతాయని ఇది చాలా అద్భుతంగా వివరిస్తోంది. ఈ సోర్స్ మెటీరియల్ నుండి మనం ముఖ్యంగా గ్రహించాల్సిన పాఠం కూడా ఇదే. ప్రపంచాన్ని తీర్చిదిద్దాలనుకోవటం మూర్ఖత్వమవుతుంది. ముందుగా మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం. అంటే మన సొంత లోపాలను కప్పిపుచ్చుకోవడానికి గాని, లేదా పరిస్థితులను బలవంతంగా మనకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నించడం గాని, ఇదంతా కేవలం సమయ వృధా మాత్రమే. దానికి బదులుగా ఆయా పరిస్థితులకు అనుగుణంగా మనలో మనం మార్పులు చేసుకోవడం, మనల్ని మనం అడాప్ట్ చేసుకోవడం ఎంతో బెటరని ఈ కొటేషన్ బలంగా నొక్కి చెబుతోంది. నిజానికి ఇది కేవలం ఒక లక్షాధికారి కథ మాత్రమే కాదు, మన నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లకు ఒక అద్భుతమైన మార్గదర్శి. ఇక మనం ఈ ఎక్స్ప్లెయినర్ ముగింపుకు వస్తున్నాం. వెళ్లే ముందు హ్యూమన్ నేచర్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నను మనం లోతుగా ఆలోచించాలి. సింపుల్గా ఒక కళ్లద్దాలు పెట్టుకోవడానికి బదులుగా నేటి సమాజంలో కూడా చాలామంది ప్రపంచమంతటికీ ఆకుపచ్చ రంగు వేయడానికే తమ శక్తిని, వనరులన్నీ వృధా చేస్తున్నారా? అహంకారం వల్లనో లేక సరైన అవగాహన లేకనో మనం కూడా ఎన్నోసార్లు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చాలని వృధా ప్రయాసపడుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచాన్ని మనకు తగ్గట్టుగా మార్చడం ఆపేసి మనని మనం తీర్చిదిద్దుకోవడం ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందా? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం. అప్పటివరకు థింక్ అబౌట్ ఇట్.